వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణామూర్తితో చేతులు కలిపింది జ్యోత్స్నానే అని తెలుసుకుని అందరి ముందు బయటపెట్టిన కార్తిక్, ఇంట్లో నుంచి గెంటేసిన శివనారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక దక్షిణామూర్తి అయితే ఇంక శివనారాయణతో వచ్చి గొడవ పడుతూ ఉంటాడు. నువ్వు ఇలా ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం నాకు ఇష్టం లేదు, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అంటే నేను నీతో మాట్లాడాలి అని అంటాడు దక్షిణామూర్తి. సరే ఇక్కడ కాదు లోపలికి నా క్యాబిన్లోకి వచ్చి మాట్లాడు అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చావు, ఎందుకు నా కుటుంబాన్ని మళ్ళీ విడదీయాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని అడిగేసరికి అంత అవసరం నాకు లేదు, కాకపోతే నేను నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను అని అంటాడు దక్షిణామూర్తి. ఏంటా విషయం అని అడుగుతాడు శివనారాయణ. ఏం లేదు, మాదాపూర్లో నీకొక రెస్టారెంట్ ఉంది కదా అని అడుగుతాడు దక్షిణామూర్తి. అలా అడిగేసరికి అవును ఉంటే నీకేమైంది అని అంటాడు శివనారాయణ. దాని ఎదురుగుండా ఉన్న ఒక హోటల్ ఉండాలి కదా, ఆ రెస్టారెంట్ని నేను కొన్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు శివనారాయణ. అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. ఏముంది, నీకున్న ప్రతి బ్రాంచ్ దగ్గర నేను కూడా ఆపోజిట్లో పోటీగా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకే నీకు పోటీగా ఉన్న ప్రతి దాన్ని నేను సొంతం చేసుకుని నిన్ను ఎలా దెబ్బతీస్తానో చూడు అని చెప్పి అనేసరికి అది నీ తరం కూడా కాదు, నాతో నా కుటుంబం ఉంది, అది చాలు నాకు, ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు నన్ను ఏమీ చేయలేవు, కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి శివనారాయణ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దక్షిణామూర్తికి. దాంతో ఇంక సరే నువ్వు అనుభవంలోకి వస్తేనే గానీ తెలుగుతులే అని చెప్పి బయటికెళ్ళిపోతాడు. బయటికెళ్లేసరికి ఇంకా సూరజ్ ఎదురవుతాడు. సూరజ్తో మాట్లాడుతున్నట్లుగా ఇంకా మొత్తం చూసేస్తాడు ఇంకా శివనారాయణ. అలాగే దీప ఇంకా కార్తీక్ కూడా చూస్తారు. దక్షిణామూర్తి ఏమో సూరజ్తో మాట్లాడుతూ ఉంటే కార్తీక్ దీపలు మాట్లాడుకుంటారు. ఏంటి బావా సూరజ్ ఆ పెద్ద మనిషితో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనేసరికి నాకు అదే అర్థం కావట్లేదు, అసలు సూరజ్ ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇంకా సూరజ్ అలాగే దక్షిణామూర్తి మాట్లాడడం చూసుకున్న శివనారాయణ ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు, అలాగే షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఆ సూరజ్కి ఆ దక్షిణామూర్తికి సంబంధం ఏమై ఉంటుంది, అసలు మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ వీడికి ఎలా తెలుస్తున్నాయి అనేది నాకు తెలియట్లేదు, అసలు ఆఫీస్లో వివరాలన్నీ ఖచ్చితంగా నాకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయనే విషయాలు తెలియాలి అంటే ఈ ఆఫీస్లో నుంచి ఎవరో ఒకళ్ళు ఆ దక్షిణామూర్తికి సాయం చేయాలి, అది ఎవరై ఉంటారు అని చెప్పేసి తన మనసులోనే అనుకుంటా ఉంటాడు శివనారాయణ. ఇక ఈలోపు సూరజ్ ఏమో దక్షిణామూర్తితో మాట్లాడేసి లోపలికి వస్తాడు. ఇక సూరజ్ని ఆపి శివనారాయణ, నువ్వు అతనితో ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనేసరికి ఓ అదా సార్, ఆయన పలానా చోటుకేదో అడ్రస్ అడిగారు అందుకే చెప్తున్నాను, అంతే ఇంకేముంటుంది అని చెప్పి అంటాడు. ఇంకా సూరజ్ అయితే అంతేనా, సరే నువ్వు ఆ దక్షిణామూర్తితో చాలా జాగ్రత్తగా ఉండు, అతనంతా పెద్ద మనిషి ఏం కాదు అని చెప్పేసి శివనారాయణ లోపలికి పంపిస్తాడు. సూరజ్ ఏమో లోపలికి వెళ్ళి కూర్చొని తన క్యాబిన్లో కూర్చొని ఆలోచించుకుంటా ఉంటాడు. ఇక దక్షిణామూర్తితో ఏం మాట్లాడాను అనేది గుర్తు తెచ్చుకుంటాడు. చూడండి తాతయ్య, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, అసలు మీకు ఈ కంపెనీకి సంబంధం ఏం లేదు కదా, మీకు ఉన్న గొడవలతో పిల్లల్ని బాధ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఏం సాధిద్దామని వచ్చారు అనగానే ఒరే సూరజ్ నీకేమైనా పిచ్చి పెట్టిందా, అసలు నువ్వేంట్రా ఈ కంపెనీలో పనిచేయడం, అది కూడా ఆ దీపకి అసిస్టెంట్గానా, అసలు నీకేమైనా అర్థం అవుతుందా అని చెప్పి అనేసరికి లేదు తాతయ్య, నీకొక విషయం అర్థం కావట్లేదు, నీ వల్ల మీకున్న గొడవల వల్ల నేను నా అనుకున్న వాళ్ళకి దూరం అయ్యాను, సుమిత్ర అత్తయ్యకి నేను చాలా రుణపడి ఉన్నాను, కానీ ఆవిడ్ని నేను దూరం చేసుకున్నాను కదా తాతయ్య, ఇప్పుడు నీ కూతురు కొడుకుగా అలాగే నీ కొడుకు కూతురుగా నేను ఇద్దరం కూడా దూరం అయ్యాము, జ్యోత్స్నకి నేను సొంత భావని, అయినా కూడా తనకి ఏదో నేను పరాయి వ్యక్తిలాగానే పరిచయం అయ్యాను, సుమిత్ర అత్తయ్యకి సొంత మేనల్లుడిని, అయినా కూడా ఆ ఇంట్లో నేను ఒక గెస్ట్ లాగానే ఉంటున్నాను, ఇప్పుడు నీకు అర్థమవుతుందా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది అని చెప్పి అనేసరికి చూడు సూరజ్, నువ్వు చేసేది మంచి పని కాదు, గుర్తుపెట్టుకో ఎప్పటికన్నా మనం పై స్థాయిలోనే ఉంటాం, నువ్వు వీలైనంత త్వరగా మన ఇంటికి వచ్చేస్తే మంచిది అని అంటాడు దక్షిణామూర్తి. చూడండి తాతయ్య, నేను మీకు ఇంకా మీ కుటుంబంలో ఎప్పుడో బయటకు వచ్చేసాను, నేను ఎలా అయినా సరే మా అత్తయ్యని మా ఇంటికి తీసుకురావాలి, మా నాన్నకి అమ్మకి వాళ్ళని కలిపేలా చేయాలి, మీరు ఇదంతా కాకుండా ఇంకా పంతం పట్టింపులు అని కూర్చుంటే నేనేం చేయలేను, ఇంకెప్పుడు నా గురించి అయితే మాత్రం ఈ ఆఫీస్కి రాకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అవన్నీ గుర్తు చేసుకొని నేను దక్షిణామూర్తికి మనవడిని అని తెలిస్తే
వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. వీలైనంత త్వరగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల్ని సాల్వ్ చేసి కుటుంబాలు కలిసేలా చేయాలి, అదొక్కటే నా లక్ష్యం అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటాడు సూరజ్ అయితే. ఇక మరో పక్కేమో శివనారాయణ తన క్యాబిన్లో కూర్చొని ఆలోచించుకుంటూ ఉండగా ఇంకా కార్తిక్ని పిలిపిస్తాడు. కార్తిక్ని పిలిపిస్తే, చెప్పండి సార్, ఏంటి పిలిపించారు? అది నేను మీతో ఒక మాట మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు కార్తిక్ కూడా. ఏంటి చెప్పు అనగానే, ముందు మీరు ఎందుకు పిలిపించారో చెప్పండి అని చెప్పి అంటాడు. అనేసరికి, ఏం లేదు, ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషి ఎవరో నీకు తెలుసుగా అనగానే, అవును తెలుసు, దక్షిణామూర్తి గారే కదా అని చెప్పి అనగానే, వాడికి గారు కూడా. ఏమక్కర్లేదు కానీ నాకు ఒక విషయం తెలిసింది. అసలు వాడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకో చూడ తెలుసా అనగానే, చెప్పండి సార్ అని చెప్పి అంటాడు కార్తిక్. ఏం లేదు, మనకి మాదాపూర్లో ఒక రెస్టారెంట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో మన పోటీని తట్టుకోలేక మూసేశారు కదా, ఆ రెస్టారెంట్ని ఇప్పుడు ఆ దక్షిణమూర్తి కొన్నాడట. రేపే ప్రారంభమంట. చూడు, మన ఆఫీస్కి సంబంధించిన ప్రతి రెస్టారెంట్లకు కూడా వాడు పోటీగా రెస్టారెంట్లు తీసుకొని ఓపెన్ చేస్తున్నాడు. అసలు మనకి ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయనే సంగతి వాడికెలా తెలుస్తుంది? అంటే మన ఆఫీస్లో నుంచే ఎవరో కల్పెత్తున్నాడు. వాళ్లే ఈ విషయాలన్నీ కూడా ఆ దక్షిణమూర్తికి చెప్తున్నాడు. ఇప్పుడు గాని మనం ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా నష్టపోతాం కార్తిక్. కాబట్టి వెంటనే ఆ మనిషి ఎవరు, దక్షిణామూర్తికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అనే విషయాన్ని కనిపెట్టి వాళ్ళనెవరినో నా ముందుకు తీసుకొచ్చి నించోబెట్టాలి. ఈ బాధ్యత నీకే అప్పచెప్తున్నాను, గుర్తుపెట్టుకో, త్వరగా సాల్వ్ చేయి అని చెప్పేసి శివనారాయణ ఇంకెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత కార్తిక్ ఆలోచించుకుంటా ఉంటాడు. నిజమే, దక్షిణామూర్తికి మనకి ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయనే విషయం ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఇక్కడి నుంచే ఎవరో హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ ఏమో ఇక లేటుగా అవ్వడం వల్ల ఇంకా కార్తిక్ అలాగే దీప ఇంకా వర్క్ ఉందని కూర్చుండిపోతారు. ఇక జ్యోత్స్న కూడా వెళ్ళిపోతూ ఉండగా ఇక జ్యోత్స్న మీద కన్నేస్తాడనమాట. ఎలా అయినా సరే ఈ జ్యోత్స్నకి ఆయనకి ఖచ్చితంగా ఏదో రిలేషన్ ఉంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక కార్తిక్ ఏమో జ్యోత్స్నని చూస్తుంటే జ్యోత్స్న తన ఫోన్లో ఫోటోలు తీసుకుంటా ఉంటుంది ఫైల్కి సంబంధించినవన్నీ. సో ఆ ఫైల్స్ చూసేసరికి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఆ దక్షిణమూర్తికి హెల్ప్ చేసేది జ్యోత్స్న అన్నమాట అని చెప్పి జ్యోత్స్నని ఫాలో అవుతూ ఉంటాడు కార్తిక్. జ్యోత్స్న ఏమో డైరెక్ట్గా దక్షిణామూర్తిని కలిసి ఇంకా ఫైల్కి సంబంధించిన ఫోటోలన్నీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇదంతా కార్తిక్ ఫాలో అవుతాడు కదా, ఇంకా మొత్తం దక్షిణామూర్తి అలాగే జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటున్న మొత్తం అంతా కూడా వీడియో తీస్తాడు. అసలు ఏంటమ్మా నువ్వు చేసేది? నువ్వు నీ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ నాకు ఇలా చూపిస్తే కంపెనీ నష్టపోతుంది కదా అనగానే, లేదు తాతయ్య, మీకు విషయం అర్థం కావట్లేదు. మా అమ్మ ఆ ఇంట్లో అసలు సంతోషంగా లేదు, అందుకే ఇవన్నీ మీకు ఇస్తే మీరు ఏదో చేస్తారు. ఖచ్చితంగా అప్పుడు మా అమ్మ పుట్టింటికి వస్తుంది, మా అమ్మతో పాటు నేను వచ్చేస్తాను అని చెప్పి ఇంకా జ్యోత్స్న అయితే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగానమ్మా, మీ అమ్మని పుట్టింటికి రప్పించే బాధ్యత నాది అని చెప్పి అంటాడు ఇంకా దక్షిణామూర్తి. ఇదంతా వీడియో తీస్తాడు. వీడియో తీసిన తర్వాత, ఇప్పుడు దొరికావు జ్యోత్స్న, నీ సంగతి చెప్తాను అని కార్తిక్ తన మనసులోనే అనుకుంటా ఉంటాడు. మరోపక్క ఇంట్లోనేమో శివనారాయణ తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. లేదు, ఈ విషయాన్ని నేను కూడా ప్యారలల్గా ఆలోచించాలి. అసలు కంపెనీ విషయాలు ఎవరు చెప్తున్నారు అనే విషయం నేను తొందరగా తెలుసుకోకపోతే చాలా కష్టం అని చెప్పి శివనారాయణ తనలో తానే అనుకుంటూ ఉండగా సూరజ్ దక్షిణమూర్తి మాట్లాడుకుంటున్నావే గుర్తుకు తెచ్చుకుంటాడు. అవును, కేవలం అడ్రస్ అడిగితేనే అంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆ దక్షిణమూర్తికి సూరజ్కి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే ఆ దక్షిణమూర్తే సూరజ్ని పనిలో పెట్టాడా, నాకు స్పైగా ఇచ్చేస్తున్నాడా అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుంటూ ఉంటే ఇంకా సూరజ్ని గమనిస్తాడు. బయటకు వచ్చి సూరజ్ని గమనిస్తూ ఉంటే ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కన్ఫర్మ్, ఈ పరిస్థితుల్లో నేను ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను. ఖచ్చితంగా సూరజ్ ఏదో చేస్తున్నాడు, ఆ దక్షిణమూర్తితోనే మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి ఇంక దగ్గరకు వస్తాడు. సూరజ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే, ఫ్రెండ్ కాల్ తాతయ్య, ఏమైంది అని చెప్పి అనగానే, లేదు, ఖచ్చితంగా నువ్వు ఆ దక్షిణమూర్తితోనే మాట్లాడుతున్నావు కదా, అతనికి నీకు సంబంధం ఉంది కదా, మన కంపెనీ విషయాలన్నీ, మనకి ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయనే విషయాన్ని నువ్వు దక్షిణమూర్తితోనే చెప్తున్నావు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు సార్, నేను అలాంటి వాడిని కాదు, అతనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటే ఇంక ఈలోపు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అంటాడు శివనారాయణ. అలా అనేసరికి ఇక అప్పుడు కార్తీక్ వచ్చి, వెళ్లాల్సింది సూరజ్ కాదు తాతయ్య, జ్యోత్స్న అని చెప్పి చూపిస్తాడు. దక్షిణమూర్తి అలాగే జ్యోత్స్న మాట్లాడుకుంటున్న మాటలన్నీ చూసి ఇంకొకసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని సుమిత్ర కూడా వచ్చి చెంప మీద కొట్టి, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి బయటికి గంటేస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణామూర్తితో చేతులు కలిపి